పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ వార్ మూడో ప్రపంచ యుద్ధంగా మారుతోంది. దాడులకు ట్రంప్ విరామం ఇచ్చిన పరిస్థితి మాత్రం మారలేదు. యుఏఈపై దాడులను తీవ్రతరం చేసింది ఇరాన్. అమెరికా బేస్ క్యాంపులతో పాటు యుఏఈ ఆస్తులు, విమానాశ్రయాలపైన మిసైల్స్, డ్రోన్లతో దాడి చేస్తోంది. యుద్ధంలోకి అడుగుపెట్టే యోచనలో యుఏఈ ఉన్నట్లుగా తెలుస్తోంది. తమ సహనం నశిస్తోందంటూ యుఏఈ వార్నింగ్ ఇస్తోంది. తమపై యుద్ధం ఆపకపోతే గల్ఫ్ దేశాల్లోని వాటర్ డిసాలినేషన్ ప్లాంట్లపైన ఇరాన్ దాడులకు ప్లాన్ చేస్తోంది. హర్ముజ్ జలసంధిని మూసివేయడం పైన యుఏఈ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యుఏఈతో పాటు మిత్ర దేశాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. రైట్, దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇరాన్ కావాలనే దాడి చేస్తోంది అనేటువంటి మాట ఒకటైతే, మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితుల్ని ఇరాన్ సృష్టిస్తోంది. యుఏఈ కానీ యుద్ధంలో దిగితే మద్దతు ఇచ్చేటువంటి దేశాలు భారీగానే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధ పరిణామాలు రాబోతున్నాయంటే మూడో ప్రపంచ యుద్ధం దిశగా అడుగులు వేయబోతోంది ప్రపంచం అనేటువంటి మాట ఏంటి, అలా చూడొచ్చంటారా? ఎస్ మురళి, అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేస్తుంది, లేదంటే ఈ యుద్ధంలో మేము నలిగిపోతున్నామని యుఏఈ కానీ లేదా గల్ఫ్ దేశాలు అడగటం కంటే ఇరాన్ ఒక డిమాండ్ పెట్టింది. ఎప్పుడైతే 15 షరతులు ట్రంప్ పెట్టాడో అప్పుడు ఇరాన్ కూడా ఒక డిమాండ్ పెట్టింది. గల్ఫ్ దేశాలకు సంబంధించి మీ ఏదైతే ఆర్మీ బేస్లు చుట్టుపక్కల ఉండకూడదు, ఇరాన్ కు వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యక్రమాలకు మీరు అనుమతి ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు అనుమతిస్తున్నారు? అందుకని ఇరాన్ దాడులు చేయడం అని కూడా రీజన్ అదే ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఎవరికి సపోర్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ సార్వభౌమాధికారానికో లేదంటే వాళ్ళ భద్రతకో ముప్పు ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే ఇరాన్ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు ఇరాన్ కూడా దాడులు చేస్తుంది కదా, అందులో ఎటువంటి సందేహం లేదు. అదే ఇరాన్ ప్రూవ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి యుఏఈ ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడటంలో సహజం, అంటే దాంట్లో పెద్దగా ఆశ్చర్యం అయితే ఏం లేదని చెప్పుకోవాలి. కాకపోతే ఈ యుద్ధం ఎడదారి తీస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా తమ దేశంలో అంటే అరబ్ ముస్లింలు కానీ వీళ్ళందరూ కూడా సున్నీ షియాల మధ్య గొడవలు అవుతాయని చెప్పి, లేదంటే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఒక ఆలోచనలో భాగంగానే యుఏఈ కానీ ఇతర గల్ఫ్ దేశాలు కానీ యుద్ధంలోకి ఎంటర్ అవ్వడం లేదు. కేవలం అది అమెరికా మీద జరుగుతున్నటువంటి దాడిగానే చూస్తున్నారు. వాళ్ళ భూభాగాల మీద ఇరాన్ కానీ డ్రోన్లు దాడి చేసినా, మిసైల్స్ దాడి చేసినా కానీ. అయితే ఇప్పుడు కొంత అంటే ఇరాన్ కూడా అంటే ఎక్కడెక్కడైతే అమెరికాకు సంబంధించినటువంటి మిలిటరీ బేస్లు ఉన్నాయో, లేదంటే అమెరికాకు సంబంధించినటువంటి ఐటీ కంపెనీలు ఉన్నాయో వాటినే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తమకు సంబంధించినటువంటి ప్రాంతాల మీద ఇరాన్ మరింత దూకుడుగా దాడులు చేస్తుందని ఇరాన్ యుఏఈ ఈ విధంగా వార్నింగ్ ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు హార్మోజ్ జలసంధికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలకు సంబంధించి కూడా కొంత అటు అంటే హార్మోజ్ జలసంధిని మూసేయడం కారణంగా యుఏఈ నుంచి వెళ్లాల్సినటువంటి కొన్ని ఏదైతే సహజవాయు నిక్షేపాలు ఉంటాయి వీటికి సంబంధించి కూడా ఆందోళన అయితే యుఏఈలో కనపడుతుంది. పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా కువైట్ లో కానీ ఖతార్ లో కానీ వీటన్నిటికీ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయితే ఇప్పుడు ఇరాన్ ఎంటర్ అయితే ఖతార్ కి ఏ గతి పట్టిందో ఇప్పుడు ఇరాన్ కూడా అదే గతి పట్టేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అనుమానాలు కూడా కొంత వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మొన్న అంటే ఖతార్ లోని రాస్ లఫాన్ గ్యాస్ కేంద్రం మీద దీనికి పిఎన్జి గ్యాస్ కేంద్రం మీద ఇరాన్ దాడులకు దిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు అదే స్థాయిలో మళ్ళీ ఏమన్నా ఇరాన్ యుఏఈకి సంబంధించి అంటే యుఏఈలో సాధారణంగా వాళ్ళకి నీళ్లు ఉండవు, అంటే మంచినీళ్లు మన మాదిరిగా నదులు వర్షాలు ఉండవు. కాబట్టి వాళ్ళు కొంత అక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని డీసాలినేషన్ చేసుకుని ఆ ప్లాంట్ల ద్వారా వాళ్ళు మంచినీళ్లు కానీ సప్లై చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ సముద్ర దొరికినంత ఈజీగా నీళ్లు దొరకవు కాబట్టి ఇప్పుడు వాటి మీద కూడా ఇరాన్ దాడులు చేస్తే మాత్రం అందుకని వాళ్ళు అక్కడ యుఏఈ యుద్ధంలో ఎంటర్ కావడానికి కూడా భయపడటానికి కారణం కూడా అదే. కాబట్టి ఇప్పుడు వాటి మీద దాడులు చేస్తే మా పరిస్థితి ఏంటి, మొత్తం కూడా తమ గ్రామాల్లో తమ ఏదైతే పట్టణాల్లోకి అబుదాబి కానీ లేదంటే దుబాయ్ కానీ ఇలా కొన్ని కీలక ప్రాంతాలకు సంబంధించి మరింతగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆందోళన కూడా కొంత యుఏఈలో వ్యక్తం చేస్తుంది. రైట్, అంటే గల్ఫ్ దేశాల మధ్య చిచ్చు పెట్టి ట్రంప్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకు చచ్చేటువంటి పరిస్థితుల్ని ట్రంప్ సృష్టించారు అనేటువంటి మాట ఆ కోణంలో చూడొచ్చంటారా? వాస్తవానికి ట్రంప్ ఎదురు చూస్తుంది గల్ఫ్ దేశాలు యుద్ధంలోకి ఎంటర్ అయితే తన పని ఈజీ అయిపోతుంది అనే దానికి సంబంధించి, అంటే గల్ఫ్ వార్ జరగాలని కోరుకుంటున్నాడు అతను. కాబట్టి అది జరిగితే తన పని ఈజీ అవుతుంది, వీళ్ళు దాడి చేస్తారు కాబట్టి వీళ్ళందరూ కలిపి దాడి చేస్తే ఇరాన్ చేసేదాన్ని. అందుకని వాళ్ళు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తున్నటువంటి దాడులను ఖండిస్తూ అతను మాట్లాడిన మాటలు చాలా తక్కువ. ఖతార్ మీద గ్యాస్ కేంద్రం మీద జరిగిన దాడి తర్వాత అతను కొంత భయపడి మాట్లాడాడు తప్ప మిగిలిన చోట్ల జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి అమెరికా ఎక్కడ కూడా ప్రతిస్పందన అనేది గట్టిగా కనపడలేదు. కాబట్టి అయితే ఇప్పుడు వాళ్ళు కూడా ఎంటర్ అయితే యుద్ధంలో ఇప్పుడు నేటో దేశాలను అతను రావాలి, యుద్ధంలో పాల్పంచుకోవాలని కోరుతున్నాడు. కానీ అసలు అతని ఉద్దేశం గల్ఫ్ దేశాలు యుద్ధంలో ఎంటర్ అవ్వాలి, గల్ఫ్ దేశాలు
ఇరాన్ మీద పోరాటం చేస్తే తనకి ఈజీ అవుతుంది, అందుకనే తాను ఆయుధాలు సప్లై చేయవచ్చు, వీళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలను తాను అమ్ముకోవచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా అమెరికా ఉంది. కాబట్టి ఇక్కడ కొంత దీనికి సంబంధించి ఇరాన్ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి ఆల్రెడీ అమెరికాకు సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. అందుకనే యూఏకి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలు కానీ, లేదంటే అటు సౌదీకి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలు కానీ వీళ్ళు మాత్రమే ప్రతిస్పందించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ యుఏఈ రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి అనేటువంటి మాట, ఎవరు యుఏఈ వెనక ఉంటారు? యుఏఈకి నష్టం జరుగుతుందని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకనంటే ఇరాన్ ఆల్రెడీ నష్టపోయిన వాడి దగ్గర ఇప్పుడు పోగొట్టుకున్న వాడి దగ్గర పోవటానికి ఏమి ఉండదు కదా. అలాగే ఇప్పుడు యుఏఈ కనుక దాడులు చేస్తే యుఏఈ కూడా అదే స్థాయిలో నష్టపోయేటువంటి పరిస్థితి, అంటే అంతకు మించిన నష్టం యుఏఈకి జరిగేటువంటి ఛాన్స్ ఉన్నది. వీళ్ళు ఒక్క అటాక్ మొన్న ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పేరు కన్నా ఆయుధ సంపత్తి ఆ స్థాయిలో యుఏఈ దగ్గర ఉందా అనేటువంటి, వాళ్ళ దగ్గర ఆయుధ సంపత్తి ఉంటే వాళ్ళు అమెరికా మీద ఆధారపడరు కదా. అవును, వాళ్ళు అమెరికా మీద డిపెండ్ అవుతున్నారు అని అంటేనే వాళ్ళ దగ్గర దానికి సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి లేదు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు భవిష్యత్ పరిణామాలు ఎటు దారి తీసినా సరే అది యుఏఈకి కానీ గల్ఫ్ దేశాలకు కానీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే ముస్లింలకు, అంటే మీరు ఇక్కడ రెండు యాంగిల్స్ మనం చూడాలి. అంటే అమెరికా జూడిషియల్ అంటే యూదులకు లేదంటే అమెరికన్లకు మీరు సపోర్ట్ చేస్తూ మీరు ఎప్పుడైతే అంటే యుద్ధంలో ఇరాన్ కి వ్యతిరేకంగా పోరాడితే, అంటే ఒక ముస్లిం కి సపోర్ట్ చేయకుండా ఇతర దేశాలకు సపోర్ట్ చేయడం అంటే మళ్ళీ తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజులకు ఇబ్బంది కదా. కాబట్టి అందుకని అంటే తమ వర్గానికి సపోర్ట్ చేయకుండా ఆపోజిట్ వర్గానికి దాడులు చేస్తున్నటువంటి వర్గానికి ఇస్లామిక్ రిపబ్లిక్, అంటే నీకు సాధ్యం కానటువంటి ఇస్లామిక్ రిపబ్లిక్ ని, నీకు సాధ్యం కానటువంటి అమెరికా పెత్తనాన్ని, నీకు సాధ్యం కానటువంటి సామ్రాజ్యవాదాన్ని వాళ్ళు స్థాపించుకున్నప్పుడు, వాళ్ళు సొంతగా నిలబడినప్పుడు నువ్వు వాళ్ళ మీద నువ్వు ఏ విధంగా దాడులు చేస్తావు అనేటువంటి వ్యతిరేకత వాళ్ళ దేశాల్లో కూడా సహజంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మూడో ప్రపంచ యుద్ధంగా ఇరాన్ వార్ మారబోతోందంటే అవుననే అంటున్నాయి ప్రపంచ దేశాలు. దాడులకు ట్రంప్ విరామం ఇచ్చినప్పటికీ కూడా పరిస్థితి అయితే మారలేదు. యుఏఈపై దాడులను ఇరాన్ తీవ్రతరం చేసింది. అమెరికా బేస్ క్యాంపులతో పాటు యుఏఈ ఆస్తులు, విమానాశ్రయాలపైన మిసైల్స్, డ్రోన్లతో దాడి చేస్తోంది. యుద్ధంలోకి అడుగుపెట్టేటువంటి ఆలోచనలో యుఏఈ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. తమ సహనం నశిస్తోందంటూ యుఏఈ కీలకమైనటువంటి వార్నింగ్ కూడా ఇచ్చింది. తమపై యుద్ధం ఆపకపోతే గల్ఫ్ దేశాల్లోని వాటర్ డిసాలినేషన్ ప్లాంట్లపైన ఇరాన్ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని మూసివేయడం పైన యుఏఈ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. యుఏఈతో పాటు మిత్ర దేశాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా సమాచారం.